అందరికీ నమస్తే అండి. కొడాలి నాని గారు గుడివాడ నియోజకవర్గంలో హోల్ అండ్ సోల్ మొత్తం ఆయనే. ఒక రకంగా స్ట్రాంగ్ లీడర్, మంచి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్. వరుసగా 4 సార్లు, 2 సార్లు టీడీపీ సింబల్తో, 2 సార్లు వైసీపీ సింబల్తో గెలవడం అంటే అంత ఆషామాష వ్యవహారం కాదు. అటువంటి కొడాలి నాని గారికి తన సొంత నియోజకవర్గంలో ప్రశ్నల మీద ప్రశ్నలు, తిరుగుబాట్లు ఎదురవుతాయని ఎవరైనా ఊహించగలరా? యాక్చువల్లీ గుడివాడ నియోజకవర్గం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ వాళ్ళు చాలా కసిగా ఉన్నారు ఆ నియోజకవర్గం ప్లస్ గన్నవరం నియోజకవర్గాల విషయంలో. గన్నవరం టీడీపీకి కాస్త పాజిటివ్గానే ఉంది, కానీ గుడివాడ తెలుగుదేశం పార్టీకి అంత పాజిటివ్గా లేదు. గుడివాడలో కొడాలి నాని గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి అని రకరకాల సర్వేలు చెప్తున్నాయి. ఈవెన్ నా ఒపీనియన్ కూడా అదే. కానీ అనూహ్యంగా అక్కడ ప్రచారంలో కొడాలి నాని గారి పట్ల వ్యతిరేకత వస్తుండటం, మరి ఆయన అంటే మేకపోతే గాంభీర్యమా, అక్కడ ఉన్న బలమంతా కూడా గాలిబుడగ లాంటిదా అనేది అర్థమవుతుంది. సో నిన్న నైట్ అనుకుంటా ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు అని చెప్పి అంటే ఆయన అప్పటికప్పుడు ఫోన్ చేసి ఆర్డీఓతో మాట్లాడి, ఇదిగో ఈ ఊర్లో ఇళ్ల పట్టాలు అడుగుతున్నారు, ఎందుకు ఇవ్వలేదు అని అడగడం. ఆయనే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ఒక మంత్రిగా పనిచేస్తూ ఆ ఊర్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారా లేదా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు లేట్ అయింది, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఆయనకి తెలియదా? పక్కన అధికారుల మీదకి నెట్టేసే ప్రయత్నం చేశారు. సో దాంతో ఆ ఊర్లో కొంత బ్లేమ్ అయ్యారు, ఆ ఊర్లో పరువు పోయింది. అలాగే అంతకుముందు ఒక 2 రోజుల ముందు ప్రచారంలో భాగంగా కాలు కడిగించుకున్నారు మహిళల చేత. అది కూడా ఒక రకంగా బాగా డిఫేమ్ అయింది, అది కూడా ఇబ్బందికరంగా మారింది. కొడాలి నాని గారి పట్ల గతంలో ఇటువంటి కామెంట్స్ లేవు. గతంలో ఆయన ఈ విధంగా ట్రోల్ అవ్వాల. కొడాలి నాని గారు అంటే గుడివాడలో స్ట్రాంగ్ లీడరు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఎంత చెడ్డ పేరున్నా, ఆయన నోరు మంచిదైనా మంచిది కాకపోయినా, ఆయనకు శత్రువులు ఎక్కువ మంది అయినా ఉన్న తన నియోజకవర్గంలో మాత్రం ఆయనకు పట్టు ఉంటుంది, తన నియోజకవర్గంలో మాత్రం ఆయన గెలుస్తాడు అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఘటనలు వరుసగా చూస్తుంటే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారికి ఎదురుగాలి వీస్తోందేమో అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గనక ఈ నియోజకవర్గంలో చాకచక్యంగా జాగ్రత్తగా ప్రచారం చేసుకొని బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కనుక చక్కగా చేసుకుంటే టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత, 20 ఏంట్లే కానీ, అంటే ఫస్ట్ 2 సార్లు కొడాలి నాని గారే గెలిచారు. సో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని టీడీపీ సింబల్ చేజెక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే టీడీపీలో అటువంటి వర్క్ ఏమీ జరగట్ల. ఏదో మీడియా ఫోకస్, సోషల్ మీడియా ఫోకస్ అంత భారీ స్థాయిలో ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో అంత సీరియస్ వర్క్ జరగట్ల. ఆయన కష్టపడుతున్నారు, కానీ దానికి తగ్గట్టు అక్కడ క్యాడర్ యాక్టివేట్ అవ్వట్ల. క్యాడర్లో అంత చైతన్యం రావడం లేదు. అక్కడ సమస్య ఏంటంటే, సమస్య టు బి ఫ్రాంక్ ఉన్నట్టు చెప్పేస్తాను. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే కొడాలి నాని గారి బ్యాచ్. వైసీపీ నాయకుల్లో అందరూ కొడాలి నాని గారికి పనిచేస్తారు. టీడీపీ నాయకుల్లో కూడా ఒక 25 to 30% మంది చివరి నిమిషంలో కొడాలి నాని గారికే పనిచేస్తారు. అదే అక్కడ సమస్య టీడీపీకి. వాళ్ళు ఎవరు అని కనిపెట్టడమే టీడీపీ అభ్యర్థికి తెల్లారిపోద్ది. వాళ్ళు ఎవరు అసలు కోవర్టులు, ఎవరు కొడాలి నాని గారి మనుషులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కొడాలి నాని గారి శ్రేయోభిలాషులు ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకోవడమే అక్కడ పెద్ద పని. సో అలా తెలుసుకోలేక చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు వెనుగల రాము గారికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఉంది. కొడాలి నాని గారు ఎంత ఖర్చు పెడితే ఆయన కూడా అంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ గెలుపు విషయానికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో అంత నమ్మకం క్రియేట్ చేయకపోవడానికి కారణం ఇదే. లీడర్షిప్ అంటే బూత్ లెవెల్లో లీడర్షిప్, గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ పూర్తిగా ఆయనకు పట్టు రాలేదు. వెనుగల రాము గారికి పూర్తి స్థాయిలో పట్టు రాలేదు, అది సమస్య. ఇటువంటి సమస్యలు అధిగమించగలిగితే బూత్ లెవెల్లో పొలిటికల్ స్ట్రక్చర్, పార్టీ స్ట్రక్చర్ కరెక్ట్గా నిర్మించుకోగలిగితే, పూర్తిగా పట్టు సంపాదించుకోగలిగితే, కొడాలి నాని గారి బలహీనతలు చాలా ఉన్నాయి, ఆ బలహీనతల మీద దెబ్బ కొట్టచ్చు. కానీ వీళ్ళు బలపడితే ఎదుటి వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టడానికి ఉంటుంది. కానీ వీళ్ళు బలపడడం మీద ఇంకా దృష్టి పెడుతున్నారు. సో పార్టీ వేవ్ బాగా కలిసి వస్తే గెలుస్తారేమో తప్ప, పార్టీ వేవ్ లేకపోతే మాత్రం ఈ నియోజకవర్గం కష్టమే. థ్యాంక్ యూ.